తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపట్టిన రైతు భరోసా పథకం కింద ఈ సంవత్సరం కొత్త రాయితీలను ప్రకటించింది. ఫిబ్రవరి 2026 లోపు పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వం ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు జిల్లా స్థాయి రైతు వేదికల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. రైతులు దరఖాస్తు చేసుకునేటప్పుడు రైతు భరోసా ఫారం పూర్తిగా నింపడం తప్పనిసరి. దీనితో పాటు పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ప్రత్యేకంగా ఈసారి కేవలం కొత్తగా పట్టాలు పొందిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరిన తర్వాత మాత్రమే నిధులను అందజేయనున్నారు. రాజ్యానికి చెందిన రైతుల ఖాతాల్లో నిధులను 3 విడతలుగా జమ చేయనుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రథమ విడత ఈ నెల 22 నుండి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రారంభం కానుంది. తొలి విడతలో 70 లక్షల రైతులకు 3,590 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్ చివరిలో పూర్తి చేయబడుతుంది. ఈసారి ప్రతి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం 12,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. గతంలో ఈ పథకం కేవలం భూమి కలిగిన రైతులకే వర్తించేది. కానీ రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం పొందుతున్నారు. రైతులు ఈ నిర్ణయం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వారి అవసరాలను పూరించే విధంగా ఈ పథకం పనిచేయడం లేదు. రైతు భరోసా పథకం ద్వారా అందించే నిధులు రైతుల జీవితాల్లో ప్రాముఖ్యమైన మార్పులను తీసుకువస్తాయి. అవి కేవలం రైతుల ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా వ్యవసాయ పనులను సమర్థవంతంగా కొనసాగించడానికి, సస్యరక్షణ, పంటల అభివృద్ధి, అవసరమైన వ్యవసాయ సామాగ్రి కొరకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం ఈ విధంగా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయం సుస్థిరంగా అభివృద్ధి చెందగలదు.